ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి దర్శి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ని ప్రారంభించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి నియమించిన తర్వాత మొదటిసారిగా మాజీ మంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో భేటీ అయిన చెవిరెడ్డి అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి చేరుకున్నారు. దీంతో పార్టీ కేడర్లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటుగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా దర్శిలో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల జోష్ ఎలా ఉంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లాలో ఈ రోజు నుంచి ఇంకా ఒక ఎలక్షన్ వార్ మొదలైనట్టు మనం చెప్పొచ్చు. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో సీనియర్ నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అలాగే పార్టీ రీజనల్ ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా ఒక మొదటి కార్యక్రమానికి ఈ రోజు ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లి ప్రారంభించిన సంబంధం ఉంది. దీంతో ప్రచారం కూడా ముమ్మరం చేసిన క్యాడర్ లో కూడా జోష్ నింపే ప్రయత్నం కూడా చేసిన అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే పార్టీ క్యాడర్ కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద వచ్చినటువంటి వార్తలు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఆయన అలకబున్నారని రకరకాలుగా ఎల్లో మీడియా అదే టార్గెట్ గా చేస్తూ వచ్చిన నేపథ్యంలో వాటన్నింటికి తెరదిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఈరోజు పార్టీ కార్యక్రమాన్ని దర్శి పార్టీ కార్యాలయం ప్రారంభించడం ద్వారా కార్యకర్తలు ఒక జోష్ నింపారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 8 సీట్లను మనం గెలుచుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఒక సంకేతం ఇచ్చారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదట బాలినేని శ్రీనివాస్ రెడ్డి తోటి ఏకాంతంగా భేటీ అయ్యారు ఆయన నివాసంలో. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఒకే కారులో దర్శి ప్రయాణించి అక్కడ పార్టీ కార్యాలయంతో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి పార్టీ కార్యాలయాన్ని వాళ్ళిద్దరు కలిసి ప్రారంభించారు. ప్రత్యేకంగా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అలాగే అనంతరం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు ఉమ్మడి ప్రకాశంలో అన్ని సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా క్యాడర్ మొత్తం కూడా ఉత్సాహంగా ఉంది. ఎక్కడా అరమరికలు లేవు. ఇవన్నీ కూడా మీడియా సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఎల్లో మీడియా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలను టార్గెట్ గా చేస్తూ ఒక దుష్ప్రచారం చేస్తుంది తప్ప ఎటువంటి అరమరికలు లేవు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెరదించే ప్రయత్నం జరిగిపోయింది. ఇప్పటికీ అంతా కూడా మొత్తం కూడా అందరూ కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా దిగువ శ్రేణి నేతలంతా కూడా ఒక తాటి మీదకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని మళ్లీ చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దర్శి నియోజకవర్గం సంబంధించి మొత్తం క్యాడర్ అంతా కూడా పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సంబంధించి పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే అత్యంత కీలకంగా ఉన్న నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. ఎందుకంటే మొదటి నుంచి రాజకీయంగా ఒక సంచలనంగా ఒక ప్రతిష్టాత్మక ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలోనే మొదటిసారి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కాంబినేషన్ లో వెళ్లి ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇక జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉన్న చిన్న చిన్న రూమర్లు అరమరకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు ఫుల్ స్టాప్ పడినట్టుగా మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఎల్లో మీడియాకి అర్థమయ్యే విధంగా చెప్తూనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చాలా సార్లు దాడి చేస్తూ వచ్చారు. అంత అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి బాలినేని దాడి చేస్తూ వచ్చారు. ఈ గతితోటి పూర్తిగా పటాపంచలైపోయింది. పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ఎరివి రామంగా శ్రమించేందుకు జోడుగురాలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు రంగంలోకి దిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సిద్ధు. ఓకే శ్రీనివాస్.